మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు. అక్టోబర్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు వీలు తీసుకుంటే బాగుంటుంది, వివిధ రకాల మన పండుగలు ఉన్నాయి, ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది గురుగారు? సింహరాశి వారి విషయానికి వస్తే గనక మఖా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాలు, ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి ఇచ్చేస్తారు. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో ఆ కోరిక కొంచెం ఇబ్బందిదాయకమే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా కూడా మోసపోయేటువంటి అవకాశమే తప్ప ఎక్కడా కూడా నిలబడేటువంటి అవకాశం కనిపించట్లేదు. కాబట్టి వీరు వెళ్ళకుండా ఉండడమే, సింహరాశి వారు వెళ్ళకుండా ఉండడమే మంచిది. విదేశాలకి ఈ నెలలో పోస్ట్ పోన్ చేసేసుకోండి. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని వస్తుంది, కానీ మీరు ఈ ఏడాది నుంచి తినలేరు. అంటే ఏదో ఒక మెలి ఉంటుంది మరి, చుట్ట చివరిలో మీకు డిక్లేర్ అయిపోతుంది, కానీ చుట్ట చివరిలో దాని మీద రీకౌంటింగ్ చేయడమో లేకపోతే మళ్ళీ ఇంకొకసారి కేసు పునరుద్ధరణ చేయడం అనేటువంటి విషయంలో మెలిపడిపోతుంది. ఇక నెల ఫలితాలకు వస్తే ఈ మాసంలో సింహరాశి వారి రాజకీయ పరంగా మంచి వ్యవస్థ నడుస్తుంది. ఏదేమైనా కానివ్వండి, క్యాడర్ మారడం, తన గుర్తింపు స్థాయికి పెరగడం అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇతనికంటూ ఒక ప్రత్యేకమైన హోదా కానీ ఒక ప్రత్యేక శాఖను కానీ కావాలని క్రియేట్ చేసి మరీ పెడతారు. ఆ స్పేస్లో కుదిర్చి రాసినట్టుగా ఉంటుంది అనమాట ఈ నెలలో ఈ రాశి వారికి. విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీనివల్ల అతనికి వచ్చే నష్టమేమి ఉండదు. తన మార్క్ ఎలాగా ఉంటుంది కాబట్టి దాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక సినీ, సంగీత, సాహిత్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అంత ఊరటగా ఏం కనిపించడం లేదు. సర్లే చూద్దాం, ఇదే ద్వారా కనిపిద్దాం, ఈసారి వచ్చేస్తుంది కదా, భగవంతుడు నెక్స్ట్ టైం చూస్తాడులే మనకి అనేటువంటి ధోరణి తప్ప ఎక్కడా కూడా ఎటువంటి వ్యవస్థలు కనిపించట్లేదు. ఇక భార్యాభర్తల మధ్య దంపత్యం ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అవి కాస్త తగ్గుముఖం బట్టి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కొన్ని రోజులు చూడండి అనేటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు. దాన్ని కూడా వీళ్ళు సరేనని చెప్తారు. వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి బిజినెస్ మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా బిజినెస్ పెట్టుకోండి, ఎక్కడ ఇబ్బందులు ఉండవు. అది కూడా 4వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు మంచి కాలంగా వీరికి చెప్పచ్చు. వీరు విశేషంగా బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రూట్స్కి సంబంధించి కానీ, ఈ పంటలకి ఎరువులు ఇవి ఉంటాయి కదా వాటికి సంబంధించి కానీ, ఆహార ధాన్యాలు కానీ, జనరల్ స్టోర్స్ కానీ, ఈ 4 రంగాలు వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. సింహరాశి వారికి ఈ నెలలో వీరి యొక్క స్వభావం ఏమిటంటే, ఏదేమైనా కానీ ఎవరైనా అలాగే వెళ్ళిపోని, నా పని అయిందా లేదా, పక్క వారికి ఇబ్బంది కలిగినా నాకు సంబంధం లేదు, నా పని అయిపోవడం కావాలి నాకు, ఇలా సెల్ఫ్గా ఆలోచించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రెండో విషయం ఏంటంటే, ఎంతసేపటికి కూడా తను బాగున్నానా, తన వరకే ఉందా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనేటువంటి ఆలోచన ఉండదు. ఎవరు ఎలాగైనా కానీ నా యొక్క ధోరణి ఇంతే, నేను ఎలాగే ఉంటాను, నేను మారవలసిన అవసరం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరి బతుకులు వాడవే అన్నటువంటి ఒక స్టేట్మెంట్లు ఎక్కువ పాస్ చేస్తుంటారు ఈ నెలలో. ఇలాంటి వారితో మనం ఉండడం వల్ల యారగెంట్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది మనకి. ఇలాగే ఉండాలేమో అంటే, ఒక మూవీ చూస్తే మనం విలన్ని ఎక్కువ ఎలా చేస్తాం కానీ హీరో అయితే ఫైనల్ అవుతుంది, కానీ ఇక్కడ ఆ యారగెంట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇటువంటి వారితో స్నేహం అనేటువంటిది ఈ నెలలో కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చర్మ వ్యాధులు, కొంచెం మెడ దగ్గర ఈ చెవి భాగాలు లాగడాలు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటాయి, ఫామ్ అవడము ఇటువంటిది అనమాట. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రికా సంతానాన్ని కలగజేసుకుంటారు. అది కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇబ్బందులు కలుగుతూ చెడ్డ నక్షత్రాల్లో జనించే అవకాశమే ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు. వివాహానికి కూడా మనం వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరికైతే రాజకీయాల్లో ఉంటారో ఆడవారు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు పై అధికారులు మీ మీద. దీని మీకు ఉపయోగపడేటువంటి అవకాశంగా చెప్పచ్చు. స్థిరాస్తులు కొనడం ఖచ్చితంగా కొంటారు. అది కూడా అక్టోబర్ 14వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఏదో ఒకటి బంగారం అన్నా కొంటారు,
లేదా ఇల్లు నిర్మాణానికైనా శ్రీకారం చుడతారు. ఖచ్చితంగా భూమి అన్నా సరే గజమైనా కొనుక్కునేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఈ నెలలో లభిస్తుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఇంతకుముందు పోగొట్టుకునేవి దొరుకుతాయి. దీనివల్ల మానసిక ఆనందం కలుగుతుంది. ఎక్కడైతే మిమ్మల్ని అవమానపడ్డారో అక్కడ కాస్త అవమానించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మీ గౌరవం మాత్రం పెరుగుతుంది. ఎక్కడ ఏ గౌరవ భంగం అనేటువంటి జరగదు. శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఏదో చేద్దామని వచ్చి మీ వైపు తిరిగి ఎవరైతే పంపించారో అతని వైపుకే మీరు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రాణంగా చూసుకునేటువంటి వ్యక్తులు కానీ, లేదా మీరు ఏదైతే ఇతను నా రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటారో అతను కొంచెం దూరం అవుతాడు. మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇద్దరి మధ్య సంఘర్షణలు పెరుగుతాయి. ఇలా జరిగి మీకు కావలసినటువంటి ఆప్తుని కొంచెం దూరం పెట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారికి లభిస్తుంటుంది. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు వీళ్ళకి? విశేషంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు మనం గోచార రీత్యా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా సింహరాశి వారి జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం చెప్పొచ్చు. అవి లేనటువంటి వారు మీ యొక్క ఫోటో పంపిస్తే కనుక మనం 2-3 ప్రశ్నలు ఉంటాయి. అవి అడగడం వల్ల లెక్కలు కట్టుకుని సంపూర్ణమైన సమాధానం ఇవ్వచ్చు. ఇక గ్రహస్థితులు ఎలాగున్నా సరే, ఏదేమైనా సరే, సమస్య అన్నిటికీ పరిష్కారం జగదాంబిక పాదాలు కాబట్టి ఈ శరన్నవరాత్రి 9 రోజులు కూడా మన నాగమ్మవారి దేవాలయంలో విశేషంగా అమ్మవారికి ఉదయం వేళ అభిషేక, పంచామృత అభిషేకము, అదేవిధంగా అలంకరణ, ఏ రోజైతే అలంకరణలో ఆ రోజు అలంకరణలు, ఆ అలంకరణకు సంబంధించిన హోమము కూడా నిర్వర్తించడం, సాయంత్రం వేళ కుంకుమార్చన, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతుంది. మీ సమస్య ఏదైతే దానికి తగినట్టుగా ఈ 9 రోజులు అయిన తర్వాత ఈ 9 రోజులు చేసినటువంటి కుంకుమ, అమ్మవారికి అలంకరించినటువంటి ఒక ఆభరణము, ఒక లాకెట్టు మీకు పంపించడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించినట్టయితే పూర్తి వివరాలు వాళ్ళు మీకు విశదీకరిస్తుంటారు. గోచార రీత్యా మాత్రం సమాధానం ఏమిటంటే సింహరాశి వారు మీ సమస్యల నుంచి గట్టెక్కడానికి ప్రతినిత్యము దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి తెల్ల జిల్లేడు పుష్పాలు 7 తీసుకోండి. 3 చండీ ప్రదక్షిణలు గావించండి. ఈ 7 తెల్ల జిల్లేళ్ళు కూడా స్వామివారి దగ్గర పెట్టి గోత్రామంతా అర్చన చేయించి హారతి ఇచ్చిన తదనంతరము అందులోంచి 3 తెల్ల జిల్లేళ్ళు వెనక్కి తీసుకుని నందీశ్వరుడు యొక్క పాదాల దగ్గర పెట్టి కొమ్ములోంచి స్వామివారిని చూసి నమస్కారం చేసి భస్మధారణ అడ్డంగా చేసుకుని మధ్యలో చందనాన్ని ధరించండి. ఇలా చేస్తూ ఓం శ్రీ సువర్ణ రుద్రాయ నమః అని చెప్పుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఇక విశేషంగా ఏదన్నా దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు వీళ్ళు ఏదైనా? సింహరాశి వారు ఎల్లో దానాలు కంటే ఏదైనా ఆవుకి టమాటాలు కానీ ఎండుగడ్డి కానీ సమర్పించినట్లయితే కనుక ఈ ప్రమాదము లేకపోతే అనేది చికాకు వ్యవస్థ ఒక ఆప్తుడు దూరం అవుతాడు కదా, ఆ దూరం అవ్వకుండా ఈ పరిష్కారం సరిపోతుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.